నమస్తే. బాబూజీ సాధకులకు రాసిన లేఖలలో తమ నిగూఢమైన విద్యతను ఎంతో సరళంగాను ఎంతో అందంగానూ పంచుకునేవారు. దానివల్ల అభ్యాసులు వారి సాధనను ధైర్యంగా ఉత్సాహంగా అనుసరించడానికి అవసరమైన వివేకాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రేరణను పొందేవారు. గురు శిష్యుల సంబంధం గురించి గత భాగంలో కొన్ని వివరణలను చూశారు. మరికొన్ని అంశాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. మీలో లోపం నాదిగా భావించండి. లోపాలను అధిగమించడం గురించి బాబూజీ ఒక అభ్యాసికి రాసిన ప్రత్యుత్తరాన్ని చూద్దాం. కోపం, సంభాషణా విధానము, ప్రవర్తన గురించి మీరు వ్రాసినదంతా సాధన వల్ల చేకూరుతాయి. మీ అంతరంగంలోని శక్తి మీకు ఈ విషయంలో సహాయపడుతుంది. తనలోని లోపాలను తొలగించుకోవాలని మనిషి సంకల్పిస్తే అది ఫలవంతమవుతుంది. మనకు మనం సహాయం చేసుకున్నప్పుడే దైవం సహాయం చేస్తాడు అనేది ఒక పాత నానుడి. లాలాజీ గారి జీవితకాలంలో నేను ఆయనను 12-14 సార్లు మాత్రమే స్వయంగా కలిశాను. అయితే నేను ఆయన నుండి దూరంగా విడిగా ఉన్నాననే ఆలోచన అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఆయనకు నేను ఎంతో దగ్గరగా ఉన్నాననే భావన నాలో పాతుకొని ఉండేది. అందువలన ఆయనకు నచ్చనిది నేను చేయకూడదనే భయం ఎప్పుడూ నా హృదయంలో ఉండేది. ఈ ఆలోచన నా స్థితిని పదిలిపరచుకోవడంలో దానిని వ్యక్తపరచడంలో ఎంతో ఉపకరించింది. మాస్టర్ ఎప్పటికీ నాతోనే ఉన్నారు అనే విశ్వాసం బలంగా నాటుకున్నప్పుడు ఆయనకు ఇష్టం లేనిది, కోపం తెప్పించేది ఏది మనం సహజంగానే చెయ్యము. ఆయన బోధనలకు వ్యతిరేకమైనది ఏదీ మనం చేపట్టం. ప్రశాంతము నిశ్శబ్దము అయిన జీవితం గడపడానికి ఈ విషయాలు మనకు ఉపయోగపడతాయి. మీకు మరో పద్ధతి చెప్తాను. మీలో ఏదైనా లోపం గుర్తిస్తే అది నాకు చెందింది అనుకోండి, లేదా నాకు దానిని బదిలీ చేయండి. దాని సంగతి నేను చూసుకుంటాను. పద్ధతి సులువే, కానీ అది హృదయం నుండి రావాలి. ఈ సూచనలను మీ ప్రవర్తనలో ఆచరించి నాకు ఫలితాలు తెలియజేయండి. నా దృష్టిని నా ధ్యాసను మీ వైపుకు తెచ్చుకోవడం మీ వంతు. ఫిర్యాదు చేయడంలో న్యాయం లేదు. నువ్వు నీ కష్టాలను నా ముందు ఉంచావు, నా కష్టాలను కూడా నీ ముందు ఉంచడానికి అనుమతించు. నేను గదిలో నుండి బయటికి వచ్చిన క్షణమే జనులు నా పాదాలు స్పృశించడం మొదలు పెడతారు. నేను మిమ్మల్ని ఏ బంధాల నుండి విముక్తి కావిద్దామనుకుంటున్నానో మీరు నన్ను అవే బంధాలతో బంధించేస్తున్నారు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ అందరికీ నేను ప్రాణాహుతిని ఇస్తూనే ఉన్నాను. అది కూడా అపస్మారక స్థితిలో. నా ఆరోగ్యాన్ని గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. దీనివలన 5-10 నిమిషాల్లోనే అలసిపోతున్నాను. కాళ్ళు పట్టుకుంటారన్న భయంతో నేను బయటకు చాలా తక్కువ సమయం ఉండేలా మాత్రమే రాగలుగుతున్నాను. అదీగాక జనసమూహం నన్ను చుట్టుముడితే నాకు శ్వాస ఆడకుండా పోయి ఒక రకమైన మూర్ఛస్థితి కలిగి అసౌకర్యంగా ఉంటుంది. ప్రియ సోదరా, నేను బయటకు రాకపోయినా మీ ప్రయోజనం అయితే నెరవేరుతుంది. అందుచేత ఎవ్వరూ నా ఇంటిలోకి ప్రవేశించడానికి అనుమతినివ్వలేదని చెప్పడం జరిగింది. కాబట్టి దీని గురించి ఫిర్యాదు చేయడంలో న్యాయం లేదు. లక్ష్యం వైపు అప్రమత్తంగా ఉండాలి. నా సహచరులందరూ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చాను. కానీ వాళ్ళు అసలైన లక్ష్యాన్ని పట్టించుకోకుండా మర్యాదల పట్ల లాంఛనాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు గమనించడం జరిగింది. లక్ష్యం ఏమిటి? సాక్షాత్కారం. దానికి అవలంబించవలసిన పద్ధతి ఏమిటి? మాస్టర్ ఇచ్ఛకు సమర్పించుకోవడమే.
సహచరులందరూ అంతిమ లక్ష్యానికి అనుసంధానమై ఉండాలని నా కోరిక. కానీ ఇది వారికి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే వారి లక్ష్యమైన సాక్షాత్కారం కోసం వెచ్చించవలసిన సమయాన్ని చాలా వరకు ఇతర విషయాలకు మళ్లిస్తున్నారు. లక్ష్యం వైపు అప్రమత్తంగా ఉండాలి. నా సహచరులు అందరూ నా పాదాలను స్పృశించడానికి వస్తే బహుశా మీకు ఇంటికి వెళ్ళడానికి 2 వారాలు పడుతుందేమో. విశ్వాసము, ప్రేమ. సరైన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి తమను తాము అంకితం చేసుకున్నవారు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. అన్ని రకాల మనోవ్యాధులకు, అన్ని రకాల బలహీనతలకు విశ్వాసము, ప్రేమ అనేవి ఖచ్చితంగా పనిచేసే ఔషధాలు. కేవలం ధీరులు మాత్రమే జీవన సంగ్రామాలన్నింటినీ జయించగలుగుతారు, పరమానందాన్ని సాధించగలుగుతారు. జబ్ మై థా తబ్ హరి నాహి, అబ్ హరి హై మై నాహి, ప్రేమ్ గలి అతి సాంకరి, జామేదో న సమాహి. ఇది కబీర్ చెప్పిన పద్యం. దాని అర్థం ఏమిటంటే, నేను ఉన్నప్పుడు గురువు లేడు, గురువు ఉన్నప్పుడు నేను లేను. ప్రేమ మార్గం అతి ఇరుకైనది, ఇందులో 2 పట్టరు. ప్రేమ ఫలితమే భక్తి, తనను తాను సంపూర్ణంగా కోల్పోవడమే. నా సేవలు నీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయన్న నమ్మకంతో నీవు ఉండవచ్చు అని ఆ లేఖలో అంటారు బాబూజీ. ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాలను, వివరణలతో లేఖ ద్వారా ఎందరో సాధకులకు బాబూజీ అందించారు. సాధారణంగా మనం ఏ విధంగా ఉన్నామో తెలిపే మరికొన్ని ఉత్తరాలను గురించి తరువాయి తెలుసుకుందాం. నమస్తే.